ఇక మమ్మల్ని పడగొట్టేవాళ్ళు లేడు, మమ్మల్ని విడగొట్టేవాడు లేడు అని విర్రవీగిపోతుంటారు. అలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? పడగొడతాడు. పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏం చేస్తాడు ఆయన? పడగొట్టుటకు సమర్థుడు ఆయన. నాశనం చేయుటకును, వినండి బాగా, పెళ్ళగించుటకు, విర్రగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనం చేయుటకు. నాశనం చేస్తాడు ఆయన. నీ ఇష్టానుసారంగా నువ్వు వ్యవసాయం చేస్తే, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని చెడగొట్టుకుంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుని పని చేస్తే, నీ ఇష్టానుసారంగా నీ కుటుంబాన్ని నాశనం చేస్తే నిన్ను కూడా నాశనం చేస్తాడు. ఎవడైనాను ఆయన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. చాలామంది హృదయమైన పొలాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. హృదయం అనే ఆలయాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు, అపవిత్రంగా ఉంచుతున్నారు. ఇంకేం లేదులే, నా లైఫ్ బాగుంది, సంతోషంగా ఉంది అని అనుకుంటే పొరపాటు. ఒకరోజు దేవుడు నిన్ను కూడా నాశనము చేస్తాడు. అట్లా చేస్తాడా సార్ అంటే చేస్తాడైనా. చేయడని అనుకోద్దు, చేస్తాడైనా. లేఖనం చెప్పుచుంది, పెళ్ళగించుటకు, విర్రగొట్టుటకు, పడద్రోయుటకు, నాశనం చేయుటకు, హింసించుటకు. చూడండి ఏం చేస్తాడంటే ఆయన హింసిస్తాడు. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, హింస పెడుతున్నావు ఇతరులను, బాధ పెడుతున్నావు ఇతరులను, ఇబ్బంది పెడుతున్నావు ఇతరులను. కాబట్టి నిన్ను హింసించడంలో తప్పు లేదు. పంటికి పన్ను, కంటికి కన్ను, నీకు పడాల్సిందే, నీకు పడి తీరాల్సిందే అన్నది దేవుని యొక్క ధర్మశాస్త్రం. నేను ఎలాగూ కనిపెట్టి ఉంటున్నానో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును. చూడండి, నాటుటకు. గట్టిగా చెప్పలోడి దేవుని నామాన్ని మహిమ పరిశుద్ధం. హల్లెలూయా. మళ్ళా కూడా నాటుతాడాయన, మరలా నాటుతాడాయన. కానీ గుర్తుపెట్టుకో, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి నాటబడిన తర్వాత, ప్రభువా దయచేసి నన్ను పెళ్ళగించొద్దు, దయచేసి నన్ను విర్రకొట్టొద్దు, దయచేసి నన్ను పడగొట్టొద్దు, నాశనం చేయొద్దని నువ్వు తగ్గింపు మనసు కలిగి ఉండి ప్రభు సన్నిధిలో ఎదిగితే అద్భుతంగా ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని వ్యవసాయం ఎలా చేయాలి అని అంటే, మొట్టమొదటిది భూమిని దున్ని చదును చేయాలి. రెండవదిగా విత్తనములు నాటాలి. విత్తనాలు ఏం చేయాలి? నాటాలి. నాటే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, ఒక సిస్టమేటిక్ ఉంది. ఎలా పడితే అలా నాటడానికి వీలు లేదు. అందుకోసం ప్రభు అన్నాడు కదా, ముత్యములను ఎక్కడ చల్లొద్దు చెప్పండి?